సిఎస్ ర్యాంక్ అప్డేట్ రాబోతుంది. చాలా మంది పుష్ చేద్దామని అనుకుంటారు, కానీ కొంతమందికి డిసప్పాయింట్మెంట్, ఎందుకంటే వాళ్ళకి స్క్వాడ్ ఉండదు, సోలోగానే పుష్ చేయాలి. ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చి సోలో, ఓకేనా? సోలో ఎవరైతే పుష్ చేస్తున్నారో వాళ్ళకి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెబుతాం, అండ్ స్క్వాడ్ వాళ్ళు కూడా చెబుతాను. వీడియో ఫుల్గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎనిమి ఎంత కవర్లో ఉన్నా కూడా ఈజీగా కొట్టచ్చు, ఓకేనా? కానీ ఇంకోటి ఏంటంటే, సో ఎనిమికి మనం కనపడకుండా కూడా కొట్టచ్చు, అంటే కనపడం మనం ఎనిమికి, కానీ డ్యామేజ్ కొట్టచ్చు. ఇక్కడ ఎనిమి వ్యూ చూడండి, అక్కడ ఎనిమి కనపడలేదు, కానీ డ్యామేజ్ ఎలా పడుతుంది? ఈరోజు వీడియో అదే అనమాట టాపిక్, ఓకేనా? కానీ సిఎస్ ర్యాంక్ పెంచేదానికి దీనికి ఏంటి సంబంధం బ్రో అంటే, సో చెబుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు సిఎస్ ర్యాంక్ ఆడేటప్పుడు ర్యాండమ్ ప్లేయర్స్తో ఆడతారు కాబట్టి వాళ్ళు సపోర్ట్ ఎవరు, మీరు షార్ట్ రేంజ్ ఫైట్ చేసి వేస్ట్ అనమాట, ఓకేనా? సో ఇప్పుడు ఎనిమికి కనిపించకుండా మీరు కొడితే ఎలా ఉంటుంది? ఒకవేళ మీరు మిస్ చేశారంటే ఎనిమి మిమ్మల్ని కొట్టలేడు, ఎందుకంటే సో మీరు కనపడరు కాబట్టి, ఓకేనా? సో అందుకే చెబుతున్నా, సోలో ప్లేయర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని నేర్చుకోవాలి, ఎనిమికి కనిపించకుండా తనని ఎలా కొట్టాలి అనేసి. దానికి ఒక పేరు కూడా ఉందన్నమాట, గ్లిచ్ ఫైర్ అంటారు, ఓకేనా? గ్లిచ్ ఫైర్ అంటే, సో మనం ఎనిమికి కనపడం, కానీ ఎనిమి మనకి కనపడతాడు, మనం అతనికి డ్యామేజ్ ఈజీగా చేయగలుగుతాం. ల్యాగ్ అంటే ఇష్టం ఉంటుందని చెప్పాను కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పేస్తా, మీరు ఒక సాలిడ్ కవర్ తీసుకోవాలి. సాలిడ్ కవర్ అంటే లెఫ్ట్ సైడ్ నుంచి, ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ఎనిమి మిమ్మల్ని కొట్టకూడదు అలాంటి కవర్ తీసుకోండి. నేను ఇల్లు తీసుకున్నా, ఓకేనా? ఈ ఇల్లు చూడండి, లెఫ్ట్ సైడ్ నుంచి ఎవరు నన్ను కొట్టలేరు, కొడితే రైట్ సైడ్ ఫుల్గా వచ్చి అలా కొట్టాలి, ఓకేనా? లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ఎనిమి నన్ను కొట్టలేడు, ఓకేనా? దీన్ని సాలిడ్ కవర్ అంటారు, ఓకేనా? స్టెప్ 1 మీకు చెప్పాను, సాలిడ్ కవర్ తీసుకోండి, లెఫ్ట్ సైడ్ నుంచి మీకు డ్యామేజ్ పడకూడదు, ఓకేనా? సో అలాంటి కవర్ తీసుకోండి. అండ్ స్టెప్ 2 వచ్చి ఎనిమి మీకు రైట్ సైడ్ ఉండాలి, ఓకేనా? సో ఎనిమి మీకు రైట్ సైడ్ ఉంటేనే ఈ గ్లిచ్ ఫైర్ పనిచేస్తుంది. ఎనిమి పక్క రైట్ సైడే ఉండాలంటే, సో చెబుతాను, మీకే అర్థమవుతుంది, ఓకేనా? సో ఎనిమి ఇప్పుడు నాకు రైట్ సైడ్ ఉన్నాడు, అండ్ లెఫ్ట్ సైడ్ కూడా నాకు ఫుల్ కవర్ ఉంది, ఏ ఎనిమి నన్ను లెఫ్ట్ సైడ్ వచ్చి కొట్టలేడు, ఓకేనా? ఇది ఆపోనెంట్ వ్యూ. ఇక్కడ బాగా చూడండి, అక్కడ గ్లోవల్ తప్ప ఏమీ కనిపించడం లేదు, కానీ ఇతన్ని ఈజీగా కొట్టచ్చు, ఓకేనా? సో ఇదిలాగా మీరు ఈజీగా సిఎస్ఐ ర్యాంకుల్లో కూడా పర్ఫార్మెన్స్ చేయొచ్చు. బాగా వినండి, గ్లిచ్ ఫైర్ నేర్చుకోవడం అంత కష్టమేం కాదు, కానీ ఈజీ, కానీ మీరు బాగా అర్థం చేసుకుని ఆడాలి, ఎందుకంటే ఇది మైండ్ గేమ్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ గ్లోవల్ వేసాను, అండ్ నాకు లెఫ్ట్ సైడ్ ఇల్లు ఉంది కాబట్టి ఇది నాకు కవర్, ఓకేనా? సో లెఫ్ట్ సైడ్ నుంచి ఏ ఎనిమి నన్ను అంటే వచ్చి కొట్టలేడు, ఓకేనా? అక్కడ ఎనిమి నాకు రైట్ సైడ్ ఉన్నాడు బాగా, ఓకేనా? బాగా కనబడుతున్నాడు, ఆ గ్లోవల్ వెనకాల ఉన్నాడు. ఇప్పుడు నా ముందు గ్లోవల్ ఉంది, గ్లోవల్ వేసిన తర్వాత, ఓకేనా? సో బాగా వినండి, గ్లోవల్ వేసాను, మెల్లగా వెనక్కి వచ్చాను, ఓకేనా? నా క్యారెక్టర్ని జాయ్ స్టిక్తో మూవ్ చేసుకుంటూ మెల్లగా వెనక్కి వచ్చాక, సో జాయ్ స్టిక్ని లాస్ట్లో లెఫ్ట్ సైడ్కి ఒక సింగిల్ మూవ్ చేయండి, ఓకేనా? అలాగ మూవ్ చేస్తే మీ క్యారెక్టర్ ఉంటుంది కదా, అది గ్లోవల్ లెఫ్ట్ సైడ్ వచ్చేస్తుంది కాబట్టి మీరు ఎనిమికి కనపడరు. సో మీకు అర్థమైంది అనుకుంటా, మళ్ళీ బాగా చెబుతా, బాగా వినండి. ముందు ఆ ఇల్లు ఉంది, ఓకేనా? ఇంటికి కొంచెం వెనక్కి ఎలాగ రండి, ఓకేనా? ఇలాగ వచ్చినట్టయితే ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన వ్యూలో సో మనం ఇలాగే ఉంటాం, కానీ ఆపోనెంట్ వ్యూలో చెప్పాలంటే కనిపించము, ఓకేనా? అస్సలు కనిపించము, ఓకేనా? సో దీన్ని గ్లిచ్ ఫైర్ అంటారు. ఏం లేదు, మీ ముందు ఏదైనా ఒక కవర్, ఒక ఇల్లు తీసుకోండి, ఒక గ్లోవల్ తీసుకోండి, ఏదైనా తీసుకోండి, ఓకేనా? సో దానికి మెల్లగా వెనక్కి వచ్చి జాయ్ స్టిక్ని లెఫ్ట్ రైట్ మూవ్ చేస్తూ లాస్ట్లో లెఫ్ట్ సైడ్కి ఒకసారి సింగిల్ మూవ్ చేస్తే మీరు ఈజీగా కవర్కి వచ్చేస్తారు. సో ఎనిమికి మీరు కనపడరు, కానీ ఎనిమి మీకు కనబడతాడు. దీన్నే గ్లిచ్ ఫైర్ అంటారు. మీకు మళ్ళీ కావాలంటే చూపిస్తా. ఇక్కడ చూడండి, సో ముందైతే నాకు లెఫ్ట్ సైడ్ నుంచి అటాక్ పడదు అండ్ డ్యామేజ్ కూడా పడదు. సో నేనైతే మెల్లిగా వెనక్కి వచ్చాను, ఇక్కడ నుంచి ఈజీగా కొట్టగలుగుతాను, కానీ ఎనిమికి నేను కనిపించను, ఎనిమి నాకు కనబడుతున్నాడు, ఓకేనా? సో కావాలంటే ఆపోనెంట్ వ్యూ కూడా పెడతా. సో మనం ఏం చేస్తాం, ఎనిమి కనపడగానే ఫైర్ చేస్తాం. అప్పుడు ఎనిమి ఏం చేస్తాడు, ఎక్కడున్నాడని చెక్ చేస్తాడు, చూస్తే అక్కడ మనం కనిపించం, కానీ డ్యామేజ్ ఎలా పడుతుందని బాగానే చూస్తూ ఉంటాడు. ఆ కన్ఫ్యూజ్లో ఉంటాడు అనుకోండి, కన్ఫ్యూజ్లో, ఓకేనా? సో ఆ టైంలో మనం ఈజీగా కొట్టేయవచ్చు, ఓకేనా? సో మీకు ఇప్పుడు గ్లిచ్ ఫైర్ ఎలా చేయాలో కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇక్కడ అబ్జర్వేటర్ రౌండ్ తీసుకోండి. చాలా మంది ఏం చేస్తారు, ఈ పెట్టెల వెనకాల వచ్చి దాంకుంటారు. సో ఇది జస్ట్ ఒక ట్రిక్ అనుకోండి. ఇక్కడ వచ్చి దాంకున్న ఎనిమిని ఎలా కొట్టాలి, ఓకేనా? సో చాలా మంది దాంకుంటారు కదా, అక్కడికి వచ్చి మామూలుగా చెప్పాలంటే ఒక ఎనిమి అయినా వస్తాడు, ఓకే? సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్ వీడియో అయితే లైక్ చేసేయండి. ఇక్కడైతే ఒక గ్లోవల్ వేసుకోండి, ఎందుకంటే సేఫ్టీగా చెబుతున్నా, వాళ్ళ టీమేట్స్ వచ్చి కొట్టే ఛాన్స్ ఉండకూడదు కాబట్టి. మధ్యలో బాగా చూడండి, అక్కడ ఒక చిన్న హోల్ ఉంటుంది, ఓకేనా? ఆ హోల్లో మీరు పర్ఫెక్ట్గా ఏం పెడితే ఎనిమికి ఈజీగా డ్యామేజ్ పడుతుంది. అదొక చిన్న ట్రికే, సో దాన్ని చెప్పాలనిపించింది చెప్పాను. ఈ ట్రిక్ ఎక్కడైనా పర్ఫార్మెన్స్ చేయొచ్చు, ఓకేనా? సో మీకు ఒక మ్యాప్ పడిందంటే ఆ మ్యాప్లో పక్క ఒక ప్లేస్ కన్నా ఎనిమి వస్తాడు, ఆ ప్లేస్ మీకు తెలిసి ఉండాలి, ఓకేనా? ఇప్పుడు ఈ మ్యాప్ పడింది, చాలా మందికి మైండ్లో రన్ అవుతుంటుంది. ఈ మిడిల్లో నుంచి ఎనిమి పక్క ఒక ఎనిమి అయినా వస్తాడు కదా, సో 4 మెంబర్స్లో అతన్ని కొట్టాలనుకుంటున్నాను. సో ఇప్పుడు గ్లిచ్ ఫైర్ కొట్టాలి. ఎలా కొట్టాలి, ముందైతే నాకు కవర్ ఉంది, ఈ గోడ వెనకాల దాంకున్నాను. సో మెల్లిగా జాయ్ స్టిక్ని వెనక్కి లాక్కొని వచ్చాను, చూసారా? పర్ఫెక్ట్గా ప్లేస్ పట్టాను, ఈజీగా కొట్టాను, ఓకేనా? మన వ్యూలో ఇలా ఉంది, కానీ ఆపోనెంట్ వ్యూ చూడండి, సో
అతను పడిపోయాడు కానీ మనం కనిపించలేదు అతనికి. దీనివల్ల అడ్వాంటేజ్ కూడా చెబుతాను. సో ఈజీగా కొట్టచ్చు. అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనం సోలో అనుకోండి, ఒక ర్యాండమ్ ప్లేయర్స్ మీద అంత నమ్మకం లేదు నాకు కూడా. సో మనం ఇప్పుడు ఒక ఎనిమిని కొట్టగలుగుతాం, అంటే కొట్టాం, అతనితో వెళ్ళి ఫైట్ చేస్తాం. ఓకేనా, ఫైట్ చేస్తే అతనైనా పడిపోవాలి, మనమన్నా పడిపోవాలి. కానీ గ్లిచ్ ఫైర్ కొట్టడం వల్ల సో మనం అతను కొడితే సో పడిపోతాడు. ఒకవేళ మనం కొట్టలేదంటే అతను మనల్ని తిరిగి కొట్టలేడు, ఎందుకంటే మనం అతను కనపడం కాబట్టి. సో అందుకే చెబుతున్నా. సో మీరు అతన్ని కొట్టగలుగుతారు. ఒకవేళ కొట్టకపోతే సెకండ్ టైం ఛాన్స్ వస్తుంది కదా, ఈజీగా కొట్టేయచ్చు. ఓకేనా, ప్రతి మ్యాప్లో ప్రతి ప్లేస్లో మీరు ఈజీగా ఫైర్ చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఈ మ్యాపే పడింది. ఓకేనా, ఈ మ్యాప్ పడితే ఆ గోడ వెనకాల పక్క ఒక ఎనిమి వస్తాడు. నేను ఇక్కడ గ్లిచ్ ఫైర్ తీసుకుందాం అనుకున్నాను, అంటే పోచినోక్ పడింది. పోచినోక్లో ఇక్కడ పక్క ఒక ఎనిమి అయినా వస్తాడు కదా. సో నేను ఇక్కడ గ్లిచ్ ఫైర్ అయితే తీసుకున్నా. ఈజీగా ఈ వుడెన్ హౌస్, ఇక్కడ చెక్ హౌస్ ఉంది కదా, ఈ చెక్ హౌస్ ఈజీగా గ్లిచ్ ఫైర్ అయితే తీసుకుందాం అనుకున్నాను. అండ్ ఈ మ్యాప్ అండ్ మాస్ ఎలక్ట్రిక్. ఓకేనా, ఇక్కడ కూడా ఈజీగా ఎక్కడ పడితే మీరు అక్కడ గ్లిచ్ ఫైర్ తీసుకోవచ్చు. మీకు ఒక కవర్ కావాలి, కవర్ లేకపోతే గ్లోవల్ కూడా వేసి ఈజీగా తీసుకోవచ్చు నేను చెప్పినట్టు చేస్తే. ఓకేనా, మీరు ఒక కవర్ తీసుకుంటారు, మెల్లగా జాయిస్టిక్ మూవ్ చేసుకొని క్యారెక్టర్ని మెల్లగా వెనక్కి అలాగే తెస్తూ ఉంటారు. ఎనిమి మీకు కనిపించేది వరకు, అంటే కనిపించేంత వరకు. ఓకేనా, మళ్ళీ కావాలంటే చూపిస్తున్నా, బాగా చూడండి ఎలా చేస్తున్నాను. ఓకేనా, ఇలా ఉంటే మనం ఎనిమికి కనపడం, కానీ ఎనిమి మనకి బాగా కనబడతాడు. సో ఇది మీకు సోలో ప్లేయర్ చాలా బాగా యూస్ అవుతుంది అనుకుంటా సిఎస్ఆర్లో, ఎందుకంటే లాంగ్ రేంజ్ ఫైట్ ఎక్కువ తీసుకోండి. షార్ట్ రేంజ్ ఫైట్ తీసుకోవాలి అంటే చెబుతా. ఓకేనా, దీనికోసం వెయిట్ చేస్తున్నారు అనుకుంటున్నా, ఎందుకంటే మన వాళ్ళు షార్ట్ రేంజ్ ప్లేయర్స్ ఎక్కువ మంది. ఇప్పుడు నేను కూడా షార్ట్ రేంజ్ ప్లేయరే, కానీ మనం సపోర్ట్ లేకపోతే ఏం చేయలేము కదా. సిఎస్ఆర్లో గన్ స్కిన్స్ ఉంటాయి, చిప్స్ ఉంటాయి, చాలా ఉంటుంది. అండ్ వాళ్ళ టీమ్గా కూడా రావచ్చు. ఓకేనా, సో అందుకే చెబుతున్నా, కొంచెం గ్లిచ్ ఫైర్ తీసుకోండి, మిడ్ రేంజ్ ఫైట్ కూడా తీసుకోండి, అండ్ లాంగ్ రేంజ్ ఫైట్ తీసుకోండి. ఒకవేళ లేదు బ్రో షార్ట్ రేంజ్ ఫైటే తీసుకోవాలంటే సో అది మీ ఇష్టం, ఎందుకంటే ఎనిమిస్ దగ్గర గన్ స్కిన్స్ ఉంటాయి. ఓకేనా, చిప్స్ ఉంటాయి, అండ్ వాళ్ళ టీమ్గా కూడా ఆడచ్చు. సో మీరు ఒక్కరు వెళ్ళినా కొట్టచ్చు. నేను చెప్పిన స్కిల్స్ పెట్టుకొని మ్యాక్సిమం ట్రై చేయొచ్చు. ఓకేనా, ఒక ఇద్దరునన్నా నాకు చేస్తే ఇంకా ర్యాండమ్ ప్లేయర్స్ మరీ బాటుగాలు కాదనుకోండి, సపోర్ట్కి వస్తారు మ్యాక్సిమం. ఓకేనా, సో నేను చెప్పబోయే స్కిల్స్ మామూలుగా ఉండదు, ఎందుకంటే నేను ఎప్పటి నుంచో ఇదే స్కిల్స్తో ఆడుతున్నా. ఓకేనా, సో సిఎస్ఆర్ కానీ ఫుల్ మ్యాప్ కానీ ఏదైనా ఓకే, నేను ఓరియన్ ఎక్కువ వాడతాను. నేను దాన్నే ప్రిఫర్ కూడా చేస్తాను, ఎందుకంటే అది చాలా బాగా పనిచేస్తుంది. మీకు బాగా అలవాటు ఉండాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాడమ్ని పెట్టుకుంటా, వెయిట్ చేయండి. మీరు కూడా యాడమ్ పెట్టుకోండి, లేదంటే స్కిల్స్ అవగాహన ఉంటే ఓకే పర్లేదు. ఫస్ట్ స్కిల్. ఓకేనా, ఫస్ట్ ఆ ప్లస్ మీద కొడితే మీకు ఇక్కడ యాక్టివ్ అనేసి ఉంటుంది లెఫ్ట్ సైడ్, దాని మీద కొట్టండి. ఓకేనా, అక్కడ కొడితే మీకు ఓరియన్ క్యారెట్స్, ఓరియన్. ఓకేనా, చాలామంది దగ్గర ఉండాలనుకుంటున్నా, ఒకవేళ లేకపోయే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే అది ఫ్రీగా ఇచ్చాడు కదా. సో పక్కా ఉంటుంది, దానైతే ఎక్విప్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ స్కిల్ వచ్చి ఓరియన్. సో దానైతే ఎక్విప్ చేసుకోండి, అదొక యాక్టివ్ స్కిల్. అండ్ ఇంకోటి అది ఈపీ ఉంటేనే పనిచేస్తుంది, దాన్ని కూడా చెబుతాను. అండ్ సెకండ్ స్కిల్ ప్యాసివ్ స్కిల్. ప్యాసివ్ స్కిల్ అంటే నార్మల్ స్కిల్. ఓకేనా, యాక్టివ్ ఏం కాకుండా మీగోల్, దాని పేరు కూడా నాకు తెలీదు. సో దాని అయితే పెట్టుకోండి, మీకు జూమ్ చేసి కూడా చూపించాను. దానివల్ల యూస్ ఏంటంటే ఒక ఎనిమిని మీరు నాక్ చేస్తే మీకు 200 ఈపీ వస్తుంది, 200. ఓకేనా, ఆ ఈపీతో మీకు ఓరియన్ యాక్టివ్ అవుతుంది. సో అర్థమైంది అనుకుంటా, ఈపీ ఉంటేనే ఓరియన్ యాక్టివ్ అవుతుంది. సో ఆ అండ్ సెకండ్ స్కిల్ మీగోల్ అనమాట. ఓకేనా, దాన్ని పెట్టుకుంటే ఒక ఎనిమిని నాక్ చేస్తే మీకు ఈపీ వస్తుంది. అండ్ సెకండ్ స్కిల్ వచ్చి అంటే థర్డ్ స్కిల్. ఓకేనా, థర్డ్ స్కిల్ ఓతో అని ఉంటుంది, OTHO. సో దాని నేమ్ ఏదో ఒకటి OTHO, మీకు జూమ్ చేసి కూడా చూపిస్తున్నా, సో చూసి పెట్టుకోండి. అండ్ OTHO అని ఉంటుందన్నమాట, దాన్ని పెట్టుకోండి. దానివల్ల యూస్ ఏంటంటే బాగా చెబుతా వినండి. ఇప్పుడు ఎనిమి టీం ఉంది. ఓకేనా, మీరు వెళ్తారు, ఒక ఎనిమిని నాక్ చేస్తారు. ఒక ఎనిమిని నాకైన వెంటనే వాళ్ళ టీమ్మేట్స్ ఉంటారు కదా 3 మెంబర్స్, వాళ్ళ మూమెంట్ స్పీడ్ స్లో అయిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకోటి కూడా ఉంది మీ టీంలో. ఓకేనా, మీ టీంలో మీ టీమ్మేట్ నాకైపోతే, ఒక ఎనిమిని కొట్టి నాకైపోతే ఎనిమి మూమెంట్ స్పీడ్ అయితే తగ్గిపోతుంది. ఓకేనా, ఎలా ఉన్నా ఎనిమి మూమెంట్ స్పీడ్ తగ్గిపోతుంది, అంటే వాళ్ళు కొంచెం స్లోగా కదులుతారు, మీరు ఈజీగా కొట్టేయవచ్చు. ఓకేనా, దీని స్కిల్ ఎబిలిటీ అదేనమాట. ఇది నాకు తెలిసి గోల్డ్లో ఉంటుంది. నేను చెప్పిన క్యారెక్టర్స్ అంటే ఈ స్కిల్స్ అని కన్ఫర్మ్గా గోల్డ్లో ఉంటుంది అనుకుంటున్నా, స్టోర్లో చెక్ చేయండి. ఓకేనా, మీకు ఫోటో కూడా కనబడుతుంది, సో చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇంకోటి థర్డ్ స్కిల్. ఓకేనా, ఈ థర్డ్ స్కిల్ ఏంటంటే ఓరియన్ మీరు లాంగ్ రేంజ్ వాడలేరు, షార్ట్ రేంజే వాడాలి. మ్యాక్సిమం మీరు లాంగ్ రేంజ్ ఫైటర్స్ అయితే ఇంకో అంటే సిఎస్ ర్యాంకులో కొంచెం కూడా లాంగ్ రేంజ్ ఫైట్ చేయగలుగుతాం. సో మళ్ళీ జోన్ స్ట్రింక్ అయితే మనం ఇంకా షార్ట్ రేంజ్ వెళ్ళాల్సిందే. ఒకవేళ మీరు గ్లిచ్ ఫైర్ కొడుతూ సో మళ్ళీ ఇంకా షార్ట్ రేంజ్ ఫైట్ చేయాలి కాబట్టి, సో గ్లిచ్ ఫైర్ ఒకవేళ మీరు కొట్టాలి, నేను అలాగే ఆడుతానంటే రఫీల్ పెట్టుకోండి. ఓకేనా, రఫీల్ వల్ల యూస్ ఏంటంటే వుడ్ బేకర్, SVD, AWM అండ్ ACAT, SKS ఇలాంటి గన్స్తో మీరు ఎనిమిని కొడితే ఓకేనా, అతను నాకైతే ఫాస్ట్గా ఫినిష్ అయిపోతాడు. ఓకేనా, నాకే ఎనిమి ఫాస్ట్గా కిల్ అయిపోతాడు. మీకు అర్థమైంది అనుకుంటున్నా.
మీరు ఒకవేళ లాంగ్ రేంజ్ ఫైటే ఆడాలి అంటే సో ఈ స్కిల్ అయితే పెట్టుకోండి. లేదు బ్రో నేను కొంచెం మిడ్ రేంజ్ ఫైట్ ఆడతాను అంటే షార్ట్ రేంజ్ ఫైట్ ఎక్కువ ఆడుతాను అంటే సో మీరు జోటా స్కిల్ పెట్టుకోండి. ఓకేనా, జోటా అయితే ఇలా ఉంటుంది. మీకు నేను చెప్పిన ఇవన్నీ గోల్డ్లో మ్యాక్సిమం ఉంటుంది, స్టోర్లో ఒకసారి చెక్ చేయండి. ఈ జోటా వల్ల యూస్ ఏంటంటే ఒక ఎనిమిని మీరు కిల్ చేస్తే ఓకేనా, నాక్ చేసి కిల్ చేస్తే మీకు 50 HP ఇలా సంథింగ్ వస్తుంది. ఓకేనా, మీకైతే హెల్త్ అయితే రికవర్ అవుతుంది. సో జోటా స్కిల్ ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. సో మీరే ఆడండి, మీకే తెలుస్తుంది, ఒక ఐడియా అయితే ఉంటుంది. అండ్ పెట్ స్కిల్కి వద్దాం. పెట్ స్కిల్ మీ దగ్గర డ్రాకీ ఉంటే డ్రాకీ పెట్టుకోండి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రాకీ ఉంటే పెట్టుకోండి. ఓకేనా, దీనివల్ల యూస్ ఏంటంటే 30 మీటర్స్లో ఓకేనా 30 మీటర్స్ దీంట్లో ఎవరైనా మెడికిట్ వేస్తూ ఉంటే ఎనిమి ఎవరైనా మీకు చూపిస్తుంది మ్యాప్లోనే కాదు మామూలుగానే చూపిస్తుంది. లేదు డ్రాకీ లేదంటే మీరు బేస్ట్ అని పెట్టుకోండి. బేస్ట్ అని వల్ల యూస్ ఏంటంటే ఇప్పుడు ఆపోనెంట్ టీం ఉంటుంది, వాళ్ళు ఒకే గిల్డ్ మెంబర్స్ కూడా అవ్వచ్చు కదా. సో వాళ్ళు టీముగా వస్తారు, వాళ్ళపైన మీరు ఈజీగా నేడ్ అయితే వేయచ్చు. దీనివల్ల యూస్ ఏంటంటే నేడ్ ఎంత లాంగ్ అయినా వేయచ్చు. ఎంత లాంగ్ అంటే కొంచెం ఎక్కువ లాంగ్ పడుతుంది. ఓకేనా, మామూలుగా పడే లాంగ్ కన్నా ఎక్కువ లాంగ్ పడుతుంది. అండ్ లోడౌట్ వచ్చి బోన్ ఫైర్ పెట్టుకోండి. నేను మళ్ళీ చెబుతున్నా, బోన్ ఫైర్ పక్కా పెట్టుకోవాలి, లోడౌట్ మాత్రం మర్చిపోదు. మీ దగ్గర బోన్ ఫైర్ లేదంటే లోడౌట్ ఓపెన్ చేయండి, బోన్ ఫైర్ పక్కనే అక్కడ బై సింబల్ ఉంటుంది, బై కూడా చేసుకోవచ్చు. ఓకేనా, ఎందుకంటే బాగా వినండి, మీకు ఓరియన్ యాక్టివ్ అవ్వాలంటే ఈపీ 210 కన్నా ఎక్కువ ఉండాలి. అంటే 200 + 10 కన్నా ఎక్కువ ఉండాలి. ఒక 220 మెయింటైన్ చేయండి. ఓకేనా, ఈపీ 200 కాదు 220 అలా ఉండాలన్నమాట. సో మీకు ఓరియన్ పెట్టుకున్న వెంటనే మీకు 300 ఈపీ ఉంటుంది టోటల్. మీరు ఒక 220 అలా మెయింటైన్ చేయండి. అలాగుంటేనే మీకు ఓరియన్ పక్కా యాక్టివ్లో ఉంటుంది. మీరు 200 మెయింటైన్ చేస్తే చాలా కష్టం. సో మీకే చెబుతున్నా, మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో మీరే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒక ఎనిమిని అయితే నాకు చేసా, ఓరియన్ యాక్టివ్ అయింది, ఉన్నట్టుండి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ ఈపీ ఫాస్ట్గా హెచ్పీగా కన్వర్ట్ అయిపోయింది కాబట్టి. సో ఇంకొక ఎనిమిని నాకు చేశాను, వెంటనే యాక్టివ్ అయింది అనమాట. ఓకేనా, ఇదిలాగా మీరు ఈజీగా కొట్టచ్చు. కానీ ఇక్కడ నేను లాంగ్ రేంజ్ గన్తో కొడుతున్నాను కాబట్టి కొంచెం కష్టం, డిఫిట్ అయిపోయా. కానీ మీరు పక్కా కొట్టగలుగుతారు, ఎందుకంటే మీరు షార్ట్ రేంజ్ ఫైట్ తీసుకుంటున్నారు కాబట్టి కన్ఫర్మ్గా మీ దగ్గర షార్ట్ రేంజ్ గన్స్ ఉంటాయి. నేను లాంగ్ రేంజ్ గన్తోనే 3 నాకు చేశాను, మీరు కన్ఫర్మ్గా కొట్టేస్తారు. ఓకేనా, స్క్వాడ్ని ఈజీగా. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా, గ్లిచ్ ఫైర్ అండ్ ఈ క్యారెక్టర్ స్కిల్స్ అన్నింటి మీద మీకు ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నా. సో ఇంకా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వీడియో అయితే లైక్ చేసేయండి. అండ్ వీడియో చాలా ఎక్కువసేపు అయింది, స్క్వాడ్ ఉన్న వాళ్ళకి చెప్పలేదు, సారీ ఏమో అనుకోవద్దండి. ఈ వీడియో 1K లైక్స్ కంప్లీట్ అయితే నెక్స్ట్ వీడియో పక్కా చేస్తాను. స్క్వాడ్ ఉన్న వాళ్ళకి అది ఒక మామూలుగా ఉంటుంది అనమాట, టిప్స్ అండ్ ట్రిక్స్. ఓకేనా.